హలో స్టూడెంట్స్, మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసిన. ఏంటి ఆ టాపిక్ అని అంటే, మీ పేరెంట్స్ కానీ మీరు కానీ మీకు తెలిసిన వాళ్ళు, మీ చుట్టాలు ఎవరన్నా తెలిసి అన్నలు, మీ సీనియర్స్ ఎవరన్నా 20 లక్షలు పోయినారా, అరే నువ్వు ఇక్కడ మాత్రం రాకరా, నాకు ఆల్రెడీ 20 లక్షలు అప్పు అయిపోయింది, 30 లక్షలు అప్పు అయిపోయింది, 40 లక్షలు అప్పు అయిపోయింది, ఇలాంటి ఎన్నో టాపిక్స్ వింటున్నా. బయటికి వెళ్ళిన తర్వాత ఏ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా కానీ ప్లీజ్ డూ నాట్ కమ్, డోంట్ వేస్ట్ యువర్ మనీ, ఇలాంటివి ఎన్నో చెప్తాను. ఐ అగ్రీ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్ ఆర్ ఐ డిసగ్రీ విత్ ఆల్ ఆఫ్ దోస్ థింగ్స్. అయితే టుడేస్ టాపిక్ ఏం చెప్తున్నా అంటే, బయటికి వెళ్తే ఎంత డబ్బు కావాలి, అవసరమా డబ్బులు లేకుండా చదవలేమా మనం? Can we not study if we wanted to study abroad? Can we not study on merit? Can we not study on scholarship? The answer is yes, you can study free of cost. There are many countries in Europe which work on scholarship or merit. Merit ante edo anukokandi. Don't assume that okay, I have to have 90% or 80%, I need to be on the top of the top cloud. Norway, these kind of countries like what do you call Germany, these kind of countries wanted top of the top with less backlogs. Aithe nenu ee roju teeskochina topic edaithe undo, free education first class 60 and above unte you are eligible for that. మీ ఏజ్ 30 లోపట ఉండగలిగితే, ఫ్రెషర్స్ నుంచి 30 లోపల ఉండగలిగితే మీరు ఉచితంగా మాస్టర్స్ చదువుకోవచ్చు. జర్మనీ అనే దేశంలో ఒకవేళ మీరు వెళ్ళి చదువుకోవాలి, బికాస్ జర్మనీ ఈజ్ వెరీ పాపులర్, వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ కంట్రీస్, ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్, మార్కెట్ అమేజింగ్ ఉంది. అక్కడికి వెళ్ళి చదవాలి అని అంటే ఏంటంటే, వాళ్ళ ఫీజు వరకే వాళ్ళు స్కాలర్షిప్ ఇస్తారు. ఒక సంవత్సరానికి లేకపోతే సెమిస్టర్కి ఒక 50,000 నుంచి ₹1,00,000 తీసుకుంటారు. సంవత్సరంన్నర లక్షన్నర 2 లక్షల రూపాయలు మాక్సిమం అవుతుంది. ప్లస్ ఫుడ్ అండ్ అకామిడేషన్ మీరు కట్టుకోవాలి. యావరేజ్ గా మనకున్న పిల్లలు ఎవరైతే జర్మనీకి వెళ్ళిన వాళ్ళు ఉన్నారో వాళ్ళు 35,000 to 45,000 ఎక్కడ ఉన్నారు, బర్లిన్ లో ఉన్నారా, ఫ్రాంక్ఫర్ట్, మ్యూనిక్ ఎక్కడ ఉన్నారో దీని ప్రకారంగా 35,000 to 45,000 రూపీస్ పర్ మంత్ వాళ్ళకి తినడానికి, వండడానికి, కరెంట్ బిల్లుకి, దీనికి దానికి సరిపోతుంది. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటి అని అంటే, వీసాకి వెళ్ళేటప్పుడు 12 లక్షల రూపాయలు బ్లాక్డ్ అకౌంట్ జర్మనీకి కావాలి. సో ఏపీఎస్ మీ సర్టిఫికేట్స్ వెరిఫికేషన్ కావాలా, IELTS మ్యాండేటరీగా ఉండాలా. సో ఈ 12 లక్షల రూపాయలు మీరు లోన్ తీసుకొని వాళ్ళకి వేసేస్తే వాళ్ళు నెలకి ఇంత అని చెప్పి 9 నెలల్లో మీ 12 లక్షలు డివైడెడ్ బై 9 నెలల్లో తీసుకుంటే అంత అమౌంట్ తిరిగి వస్తుంది. ఒకవేళ అంత అమౌంట్ లేదు సార్, 12 లక్షలు లేదు, IELTS రాదు, లేకపోతే నా పర్సంటేజ్ అంత లేదు, ఫ్రీ ఎడ్యుకేషన్ కి కష్టం అవుతుంది అన్న వాళ్ళకి మీకు ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పొచ్చు. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ థింగ్. యూ డు నాట్ హ్యావ్ ఎక్సెస్ మనీ, యూ డోంట్ హ్యావ్ మనీ ఫర్ బ్లాక్డ్ అకౌంట్, యూ డు నాట్ హ్యావ్ IELTS, or you are on the way to get the IELTS and your percentage is lesser than 70% or above than 60%. Your age 30 years or above, you are 21, 22, whatever it is that. You wanted to study in Schengen, European country, ఇటలీ అనే దేశంలో. వై ఇటలీ అనే దగ్గరికి తీసుకుంటే, ఇటలీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ టూరిజం కంట్రీ, ఇండస్ట్రియల్ కంట్రీ, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఫుడ్ ఇండస్ట్రీ ఆర్ FMCG ఏవైతే ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గుడ్స్ లైక్ పిజ్జాస్, పాస్తాస్, చీజెస్ అండ్ యాజ్ వెల్ యాజ్ లాట్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్స్ తీసుకుంటే ఇక్కడ నుంచే మీకు సప్లై అవుతుంది. ఇంక్లూడింగ్ మన ఖాదీ బట్టలు అనుకునే లెనిన్ కూడా మనకి ఇటలీ నుంచి వస్తుంది. వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఇండస్ట్రియల్. యూరోప్ మొత్తంలో చూసుకుంటే 4th లార్జెస్ట్ ఎకానమీ ఏదైనా ఉంది అని అంటే దాంట్లో ఇటలీ అనే పేరు కూడా ఉంటుంది. అయితే జర్మనీకి దీనికి తేడా ఏంటి అని అంటే, కొంచెం మీకు పర్సంటేజ్ తక్కువ ఉన్నా ఇక్కడ జర్మనీలో యూనివర్సిటీ వాళ్ళు మీకు స్కాలర్షిప్ ఇస్తారు, ఇటలీలో గవర్నమెంట్ మీకు స్కాలర్షిప్ ఇస్తారు. మా నుంచి ప్రాసెస్ చేసుకున్న వాళ్ళకి అక్కడ గవర్నమెంట్ నుంచి 7,20,000 నుంచి 7,50,000 వరకు స్కాలర్షిప్ ఇస్తారు సంవత్సరానికి. అంటే 2 సంవత్సరాలకి దగ్గర 15 లక్షల రూపాయలు వస్తాయి. ఆ 15 లక్షల రూపాయల్లో మీకు ఫీజు, ఫుడ్, అకామిడేషన్ ఇందులోనే సరిపోయి కొన్ని డబ్బులు మిగులుతాయి, లేదా అక్కడికక్కడ సరిపోతాయి. మీ బుక్స్ కి, రీసెర్చ్ చేసుకోవాలా అన్నదానికి. 2 years కోర్స్ ఉంటుంది. 1.5 years చేసిన తర్వాత 6 months ఇంటర్న్షిప్ వస్తుంది. తర్వాత మీకు PSW ఒక 1+1 or 2 years మీకు PSW వస్తుంది. ఇలాంటి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. తల్లిదండ్రులకి కొంచెం ఫైనాన్సెస్ చూపించుకోవాలి, ఈజీగా ఉంటుంది. బ్లాక్డ్ అకౌంట్ కాదు, ఫైనాన్సెస్ చూపించుకోవాలా, ITRs ఉంటుంది. ఎందుకంటే వీసా క్లియరెన్స్ కావాలి అని అంటే మీరు ఈ డాక్యుమెంట్స్ ఇవ్వగలిగితే సరిపోతుంది. మీరు రైతు అయినా, మీరు అగ్రికల్చర్ ఇన్కమ్ ఉన్నా అది కూడా మీకు చెల్లుతుంది. సో మాకు ప్రూఫ్ కావాలి, ఆన్ పేపర్ కావాలి. డాక్యుమెంటేషన్ ఈజీగా ఉంటుంది, కొంచెం లెందీగా ఉంటుంది, మమ్మల్ని ఫాలో అవుతే ఈజీగా చేస్తాం. సక్సెస్ రేట్ మీకు 70 to 80% ఉంది ముందు వస్తే. దీనికి 3 విడతలుగా అంటే 3 phases లో మీకు అడ్మిషన్ జరుగుతుంది, వీసా వస్తుంది. మేమేంటంటే ఆల్రెడీ అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయాయి. మీరు ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, ఇంటర్మీడియట్ అయిపోయింది, మీరు వెళ్ళాలి అని అనుకున్నారు, లేదా డిగ్రీ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ లో ఉన్నారు, మీరు కూడా ఎలిజిబుల్ ఉన్నారు. మీరు ఇప్పటి నుంచే వీసా స్టార్ట్ చేసుకోగలిగితే మీరు వెళ్ళిపోవచ్చు.
ఫీజు, ఫుడ్ అండ్ అకామిడేషన్ కూడా మీకు ఇందులో కవర్ అవుతుంది. స్కాలర్షిప్ ఉంది. బయటికి వెళ్తే అర్జెంటుగా 30 లక్షలు కావాలి డాడీ, నువ్వు ఈ పొలం అమ్మేసే, లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టేసే, లేదా ఎవరి దగ్గర నప్పుతే అక్కర్లేదు, ఫ్రీగా వెళ్ళొచ్చు మా అడ్వైస్ తో. ఇండియా నుంచి బయలుదేరి ఫ్లైట్ ఎక్కే వరకు 1-1.5 వరకు ఖర్చు అవుతుంది, ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్, ఫ్లైట్ టికెట్ తో సహా. సో చాలా ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవన్నీ మీకు కవర్ చేస్తాం. సో ఇంక్లూడింగ్ మా ప్రాసెసింగ్ ఫీ కలుపుకున్నా కానీ మీకు 1-1.5 మీకు అయిపోతుంది స్కాలర్షిప్ తెప్పించి. స్కాలర్షిప్ కూడా మీకు ఇండియాలోనే వచ్చేలాగానే చేస్తాం. చాలా మంది ఈ ప్రాసెస్ తెలియక, సగం తెలిసి, పావు తెలిసి ఇంటర్నెట్ లో కూర్చొని చాలా మంది పిల్లల్ని మోసం చేస్తున్నారు. ఒకవేళ మీరు ఆ స్టూడెంట్ ఉన్నారు, చదువుకోవాలనే ఆశ ఉంది, బాగుపడాలనే ఆశ ఉంది, రేపు పొద్దున నువ్వు ఒక మంచి పొజిషన్ లో ఉండాలనే కోరిక ఉంది అని అంటే గ్లోబల్ 6 సిగ్మాలో వీఆర్ రెడీ టు వెల్కమ్ యూ. మా దగ్గర ఎస్ఆర్ నగర్ బ్రాంచ్, హిమాయత్ నగర్ బ్రాంచ్, మన విజయవాడ బ్రాంచ్ ఉంది. ఎక్కడికి వచ్చినా కానీ కూడా మీకు ఈ సర్వీసెస్ మీకు ఇవ్వగలుగుతాం. సో ముఖ్యంగా తల్లిదండ్రులకు చెప్తాను, పిల్లల కంటే ఒక నిమిషం పక్కన పెట్టి, తల్లిదండ్రులు కష్టపడి మీ పిల్లలకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని మీరు అనుకుంటే మనకు ఒక సువర్ణ అవకాశం అని అంటారు. ఛాన్సెస్ చాలా మంది పేరెంట్స్ కూడా వస్తారు, సార్ వీసా 50-50 అంట కదా. ఆ 50% ఛాన్సెస్ లో ఒకవేళ వీసా వస్తే, మీకు వీసా వచ్చి ఆయనకి వెళ్ళిపోతే ఒక 20 లక్షలు 30 లక్షలు ఖర్చు అయ్యే దాన్ని మీకు తక్కువ కాస్ట్ లో అయిపోతుందంటే ఒక్క నిమిషం ఆలోచించండి. అమీర్పేటలో కానీ, విజయవాడలో చిన్న ఇన్స్టిట్యూట్ లో, ఎస్ఆర్ నగర్ లో చిన్న ఇన్స్టిట్యూట్ లో చదువుకొని చిన్న కోర్స్ చదువుకోవాలంటే 70,000 నుంచి 1-2 లక్షలు. అప్ స్కేలింగ్ అని రకరకాల ఫేస్బుక్ లో యాడ్స్ చూస్తే ఉట్టిస్కే ఏం పేరు కోర్సు 3 నెలలకి 6 నెలలకి 2 లక్షలు 3 లక్షలు. అదే మీరు ఇటలీ అలాంటిది షెంగన్ కంట్రీలో ఫీజు, ఫుడ్, అకామిడేషన్ అక్కడే ఉచితంగా మీరు. అండ్ ఈ ర్యాంకింగ్ అనే యూనివర్సిటీస్ ఏంటి అనుకుంటున్నారు, ప్రపంచ స్థాయిలో అంటే ఒక 2 లక్షల యూనివర్సిటీస్ లో 500 ఉన్నతమైన యూనివర్సిటీస్ లోపల ఉన్న ర్యాంక్ యూనివర్సిటీస్ లో మీరు చదువుకోగలుగుతారు. ఇండియా నుంచి 2, ఒక ఐఐటి ఉంది, ఒక ఐఐఎం ఉంది, ఇంకా వేరే ఏమి లేవు. అలాంటి 1000 సంవత్సరాల పాతవి పురాతనమైన యూనివర్సిటీస్, టాప్ క్లాస్ ఇన్ ద వరల్డ్ యూనివర్సిటీస్ లో మీరు చదవాలనుకుంటున్నారా? ఏరోనాటికల్, మెకానికల్, మేనేజ్మెంట్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఐటీ, సివిల్ ఇంజనీరింగ్, ఎన్నో కోర్సెస్ ఉన్నాయి. అకౌంటింగ్ అండ్ మేనేజ్మెంట్ కూడా. మీరు ఒకసారి కాల్ చేసి మీకు ఇంట్రెస్ట్ ఉంది, టైం పాస్ అంటే రాకండి. టైం పాస్ ఉంది అని అంటే నాకే కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళకండి. అబ్రాడ్ అంటే నాకు ఒక కోరిక వద్దు, మీకు ఒక గమ్యం కావాలి. నేను కలలు కనేవాడిని. కలలు అంటే మీకు నిద్ర రాకుండా చేయాలి. మీరు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, డబ్బులు లేకుండా బయటికి వెళ్ళలేకపోతున్నారు అనుకున్న ఏ తల్లిదండ్రులైనా, స్టూడెంట్స్ అయినా కానీ కూడా ఈ ప్రాసెస్ తీసుకోండి. అడ్మిషన్స్ ఓపెన్ అయిపోయినాయి. జూన్ కల్లా వీసాకి వెళ్ళాలి అంటే అడ్మిషన్ ప్రాసెస్ మనకి అప్రాక్సిమేట్లీ అవుతుంది. మీ డాక్యుమెంటేషన్, ఒకవేళ మీకు కోర్స్ కంప్లీట్ కాకపోయినా కంగారు లేదు, దాన్ని ఎలా చేయాలి, ఏ డాక్యుమెంటేషన్ కావాలని మన టీం మీకు హెల్ప్ చేస్తారు. సో మళ్ళీ చెప్తున్నాను, యూరోప్లో ఇటలీ 4th లార్జెస్ట్ ఎకానమీ. ఫీజు, ఫుడ్ అండ్ అకామిడేషన్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. మీకు కావాలి, మీకు ఒక సువర్ణ అవకాశం అందుకోవాలనుకుంటున్నారు, జీవితాన్ని మీరు ఏదన్నా తీర్చిదిద్దాలి అని అనుకుంటే హియర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ న్యూ ఇయర్.